ఎన్టీఆర్ ఇటు కొట్టేసిండు. సినిమా మాత్రం సింపుల్ ఉంది, చాలా మంచిగా ఉంది. డైరెక్టర్ కూడా సింపుల్ గా చెప్పేసిండు. కాకపోతే మ్యూజిక్ పరంగా అయితే మన తెలుగు వాళ్ళు ఎంత మంచిగా తమన్, దేవిశ్రీ ప్రసాద్, హీరోవాణి వీళ్ళందరూ కాకపోతే సాంగ్స్ చాలా మంచిగా ఉన్నాయి. చుట్టమల్లే సాంగ్ అనేది హైలైట్, 3 years సాంగ్ చాలా మంచిగా ఉంది. సినిమా మాత్రం కాకపోతే ఏంటిదంటే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుని డైరెక్టర్ చిన్న, కాకపోతే సస్పెన్స్ పెట్టాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, మరీ అంత కాదు. సినిమా మాత్రం చాలా మంచిది, సూపర్ ఉంది. 1 man షో ఎన్టీఆర్ అండ్ శ్రీకాంత్ అండ్ జాన్వి సూపర్, ముగ్గురు యాక్టింగ్ చాలా మంచిగా ఉంది. సినిమా మాత్రం ఎమోషనల్ ఉంది, మదర్ అండ్ లవ్ అన్ని. సినిమా మాత్రం బోర్ కొట్టదు, సింపుల్ గా ఉంటుంది. సినిమా మాత్రం చెప్తున్నా ఎక్సలెంట్ ఉంది. లాస్ట్ సడన్ గా డ్రాప్ అయ్యాడు. అందరు ఏమనుకుంటారు ఇంకొంచెం ఉంటే బాగుంది అనుకుంటారు. వెయిటింగ్ అంటే మామూలుగా లేదు, వెయిటింగ్ నెక్స్ట్ పార్ట్ కోసం. బీజేపీ ఉంది, సూపర్ ఉందా చెప్తున్నా. మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. ఎన్టీఆర్ డైలాగ్ పర్లేదు, మరీ ఎక్కువ రాయలేదు. డైలాగ్ ఉంటే బాగుంటుంది. మాట్లాడతాం మనం. సూపర్ ఉందన్న. అంత బాగాలేదు, డైరెక్షన్ పర్లేదు, బాగుంది. అన్నిటికన్నా మంచిగా లాస్ట్ లో 2 times ఆపేషన్ పార్ట్ 2 కొంచెం వెయిటింగ్ అట్లా ఉండాలి. సూపర్ పార్ట్ ఉంది, బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి మనమేం మాట్లాడుతున్నాం. అంతేం లేదు. క్లైమాక్స్ కొంచెం బాహుబలి దానికి యాడ్ అయినట్టు అనిపించింది. దాంట్లో కట్టప్ప చంపిస్తే దీంట్లో చెప్పద్దు. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ అయితే సూపర్ చూపెట్టారు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. సాంగ్స్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఫైట్ సీన్స్ భలే ఉన్నాయి. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ నార్మల్ గానే ఉంటది. మేబీ పార్ట్ 2 లో యూజ్ చేసుకుంటారు అనుకుంటా శ్రీకాంత్ గారిని. దీంట్లో మాత్రం నార్మల్ గానే ఉంది. పార్ట్ 2 ఉందా బ్రో సినిమా? ఉంది బ్రో, పార్ట్ 2 పక్కా తీయాల్సిందే. దేవరా సినిమా పర్వాలేదండి, మైక్ దగ్గర పెట్టుకోండి. మరి ఎందుకు సోషల్ మీడియాలో నెగిటివ్ గా స్ప్రెడ్ చేసుకోవడం అనేది నాకు అర్థం కాదు. ఓకే, దేవరా స్టోరీ ఉంది. సో మారణాయుధాల కోసం 3 గంటల సినిమా తీసారా, లేకపోతే దేవరాన్ని వర చెప్పడం కోసం 3 గంటలు తీసారా, లేకపోతే శ్రీకాంత్ గారి యొక్క కూతుర్ని జహాన్ తంగంని లైన్ వేయడం కోసం 3 గంటల సినిమా తీసారా అని ఇది కాన్సెప్ట్. అండ్ ఇందులో కథ పరంగా చూసుకున్నట్లయితే ఇది కథకి బలం ఏంటి అంటే మన ఎన్టీఆర్ గారి యాక్షన్ పక్కన పెట్టేసుకున్నాం. దానికి సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ బ్రహ్మాండంగా ఉంది. అండ్ మురళీధర్ శర్మ గారు ఈ విధంగా కథకి ఏమైనా నెగిటివ్ ఉన్నాయా అని అంటే ఆ ఎందుకు సాంగ్ దగ్గర పెట్టుకోవాలి. అవునండి, ఆ ఎందుకు పుట్టిందో ఎందుకు దిగిన సాంగ్ కాకుండా నచ్చలేదు. మిగతా ఎవరైనా కథ బాగా స్క్రీన్ కూడా కరెక్ట్ గా రాశారు, స్ట్రాంగ్ గా రాశారు. దాని తర్వాత వచ్చేసి మ్యూజిక్ కూడా బాగా ఉంటారు. సో ఇదండి ఓవరాల్ గా ఉంది. అండ్ ఇందులో మీకు రేటింగ్ టీఆర్పీ కావాలంటే 7 వేసుకోండి. అండ్ ఇందులో ఒక మిస్టేక్ అనుకోవడం జరిగింది. మురళీ కృష్ణ గారి హెయిర్ స్టైల్ కరెక్ట్ గా సరి చేయలేదు. 20 years బ్యాక్ ఎలా ఉంది, 20 years తర్వాత కూడా అలాగే ఉంటుంది. ఇది ఒక మెయిన్ మిస్టేక్. ఇలాంటి మిస్టేక్ ఉంది. అండ్ ఇందులో రాజమౌళి గారు రావడం జరిగింది. రాజమౌళి గారు వచ్చి స్పాన్సర్ చేశారు. కాబట్టి అది చిన్నగా ఉంది, బడ్జెట్ అనిపించింది. ఇదండి ఈ వాచింగ్ దేవరా మూవీ పార్ట్ 2 చాలా బాగుంది. మరి అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకున్నాం మేము ఇద్దరం. అయితే 9 seconds మాత్రం అంతే ఉంది. చాలా సో అంటే బాగుంటుంది. హైలైట్ యాక్షన్ అయితే
చాలా సోషల్ మీడియా స్టోరీ లైన్ రియలిస్టిక్ గా ఉంది. మూవీ న్యాచురల్ గా ఉంది. ఎక్కువ అన్వేషణ లేదు. చూడండి అంటే న్యాచురల్ అనిపించింది. లైక్ ఎక్స్ప్రెషన్ ఏం లేదు. అంటే చాలా న్యాచురల్ గా ఉంది. బోర్ ఏం గ్రిప్పింగ్ గా ఉంది. చుట్టమనే బాగానే ఉంది. ఆయుధ పూజ ఇంకా మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ మొత్తం లేదు కానీ ఆ స్టాచ్యూ సినిమా అమేజింగ్. కొన్ని 6 సాంగ్స్ పెట్టి 6 సాంగ్స్ అరేంజ్ చేస్తారు. దమకం సీరియల్ ఎలక్ట్రీ అరేంజ్ చేస్తారు. ఇది ఈమె కూడా అట్లనే ఒక అవకాశం ఇచ్చుంటే మాకు చూపిస్తారు. ప్లస్ ఏది అనిపించింది, మైనస్ ఏది అనిపించింది? ప్లస్ అయితే జాన్వీ కపూర్ అండి. ఆమె అపీరెన్స్, ఆమె ఒక మూవీ అంతా జాన్వీ కపూర్ జూనియర్ సెకండ్ ఎన్టీఆర్ అన్న. ఫస్ట్ ఎన్టీఆర్ కి సినిమా ఎక్కువ ఇచ్చారు. సెకండ్ ఎన్టీఆర్ కి అయితే ఒక మంచి హైలైట్ సీన్స్ ఇచ్చారు. ఒక మంచి ట్విస్ట్లు గట్టా సెకండ్ ఎన్టీఆర్ కి ఇచ్చారు. సాంగ్ కూడా తీస్తారని కూడా అది తీసేసింది నాకు ఎలా తెలుస్తుంది భయ్య, నేను ఉన్నదాని గురించే చెప్పగలుగుతాను భయ్య. సినిమాటోగ్రఫీ ఎట్లా అనిపించింది? సినిమా చూసినప్పుడు ఓకే ఒక సాటిస్ఫాక్షన్ అయితే మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ ఆల్రెడీ మనం అభిప్రాయం ఆదిత్య మ్యూజిక్ లో ఉన్నాం కదా. కొంచెం సినిమా గురించి అడగాలండి. పాటలు ఎలా ఉన్నాయంటే వినొచ్చు. సాంగ్స్ ఎలా ఉన్నాయంటే 5.4 అన్న. 5.4. ఓకే థ్యాంక్ యూ. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ అవుతుంది. సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకుంటుంది. సైకాలజీ రోల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎన్టీఆర్ అనే నటుడు మాత్రం హైలైట్ ఉంది. జాన్వీ కపూర్ అందం మాత్రం హైలైట్ చూపించారు సినిమాలో. వచ్చిన పూర్ణాలనే ఎక్సలెంట్ ఉంది. దేవర దెబ్బ, మా ఇంటి పేరు దేవర, నా పేరు అశోక్. దేవర దెబ్బ ఇండస్ట్రీ గొప్ప ఇండస్ట్రీ గొప్ప మళ్ళీ చెప్పాను. దేవర దెబ్బ ఇండస్ట్రీ గొప్ప, ఇండస్ట్రీకే గొప్ప పెడుతుంది ఇప్పుడు ఈ సినిమా. కొలిస్తే పలుకుతారు దేవుడు, పిలిస్తే పలుకుతారు ఈ దేవర. ముక్కుతో పెట్టుకుంటే కాలిపోతారు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు, ఈ దేవరతో పెట్టుకుంటే చచ్చిపోతారు. సినిమా చూడలేదు మీరు చచ్చిపోవాలి ఫస్ట్. అంటే బాగుందని సినిమా ఎక్సలెంట్. నిజంగా లుక్స్ కానీ విజువల్స్ కానీ నెంబర్ 1 ఉన్నాయి. సో సముద్రంలో సీన్లు కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆ చంద్రవంక మీద నెట్టున్న సీన్లు కానీ సినిమాలో ఎక్కువ చెప్పకూడదు. తండ్రి కొడుకుల మధ్య ఏంటి కదా, ఫ్రెండా విలనా అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా సినిమా విషయం కొరియోగ్రాఫ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడ రాలేదు. అంటే బీజిఎం కానీ సినిమాకి మైనస్ ప్లస్ ఆల్వేస్ చాలా కాపీ అది ఉంది. అవును, నాకు తెలుసా సాంగ్ చెప్పాలా, హిందీ మూవీ సాంగ్ కాపీ అయింది ఫస్ట్ లో. అది అంటే తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. బట్ మ్యూజిక్ కాపీ అయినా కానీ నువ్వు సాంగ్ అనేది వింటాం కదా మనం.
ఆనంద్. ఆ సాంగ్ చాలా బాగుంది కాబట్టి కాపీ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ప్లస్ ఏది మైనస్ ప్లస్ అంటే సింగిల్ మ్యాన్ షో. మైనస్ అంటే కొంచెం కామెడీ లాకింగ్, బట్ అది మూవీలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దేవరా క్యారెక్టర్ బాగుందో వర క్యారెక్టర్ బాగుంది. దేవరాకి ఎలా ఇవ్వాలో డైరెక్షన్ అంటే క్యారెక్టర్ అలా ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో దేవరా, సెకండ్ హాఫ్ లో వర. ఎందుకంటే రెండు తన్నే కదా ఎన్టీఆర్. సో చాలా ఆబ్వియస్లీ, ఎందుకంటే మనకి ఫస్ట్ కామెడీ లేనప్పుడు మనకి ఏ మూవీ అయినా లాగ్ ఉంటుంది. అదే మిడిల్ లో కామెడీ ఉంటే మనకి రిలాక్సేషన్ వస్తుంది. సాంగ్స్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఆ బ్రేక్ టైం అనేది వస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ వల్ల డిఫరెంట్ ఆ మ్యూజిక్ యూ కెన్ కంటిన్యూ విత్ హీరోయిన్ కి కెమిస్ట్రీ లేదండి. హీరోయిన్ స్కోప్ ఏంటి, ఆమె శ్రీదేవి బిడ్డ, ఆమె ఆల్రౌండర్. ఆల్రెడీ బాలీవుడ్ లో మనకు తెలుసు ఆమె యాక్టింగ్ చాలా బాగుంటుంది. అసలు టాలీవుడ్ కి రావడం మన ఇంకోటి చెప్పాలంటే లక్ చెప్పాలంటే అపియరెన్స్ వైజ్ చాలా బాగుంటుంది. లుక్స్, అపియరెన్స్ అండ్ హర్ బాడీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ టోన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో తను ఎన్టీఆర్ ఈక్వల్ డాన్సింగ్ చేసిందంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం ఏ హీరోయిన్ మీరు అందరూ కరెక్ట్. ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్. సెకండ్ సాంగ్ మిస్ అయ్యింది. నేను అదే సాంగ్ రాలేదు అని అనుకున్నాను. బట్ ఒకటే సాంగ్ తీసాడు. సెకండ్ పార్ట్ లో పెడుతున్నాను. మీరు ఆల్రెడీ అన్నారు ఒక స్టోరీ లాగ్ అయిందా ఇదైనా, ఇంకో సాంగ్ వస్తే ఇంకా మాకు ప్లాన్ అయిపోతుంది. మోరల్ రేటింగ్ అంటే